Hello everyone. Now we are going to discuss about the cache lookup property in Microsoft Dynamics. సో cache lookup property మనకి ఇక్కడ tables లో ఉంటుంది. ఎవ్రీ టేబుల్ కి కనపడుతుంది. దిస్ ఈస్ దట్ ప్రాపర్టీ cache lookup. సో బిఫోర్ దిస్ అసలు వాట్ ఈస్ ఎ cache? సో cache అనేది ఇట్స్ ఏ టైప్ ఆఫ్ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ ఆర్ ర్యామ్ మెమరీ అన్నమాట. సో అది మనకి సిపియుకి అండ్ ప్రాసెసర్కి కొంచెం దగ్గరగా ఉంటుంది. హార్డ్ డిస్క్కి కాకుండా ఎక్కువ ప్రాసెసర్కి దగ్గరగా ఉంటుంది. సో దట్ ఏంటంటే డేటా యాక్సెస్ చేసుకోవడం దానికి చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఏదైనా ప్రాసెస్లో డేటా రీడ్ చేసుకోవాలనుకోండి, ప్రతిసారి డేటాబేస్కి వెళ్ళి డేటా తెచ్చుకోకుండా అదేం చేస్తుందంటే ఈ క్యాషీ మెమరీలోంచి రీడ్ చేస్తుంది అనమాట. సో మెయిన్లీ ఫర్ ఇంక్రీజింగ్ ద పెర్ఫార్మెన్స్ వీ యూజ్ దిస్ క్యాషీ లుకప్ ప్రాపర్టీ. అయితే ఈ క్యాషీ మెమరీ అనేది మనకి ప్రాసెసర్‌కి దగ్గరగా ఉంటుంది గదా! దానివల్ల స్పీడ్‌గా ఉండడం అండ్ ఆల్సో ఈ క్యాషీ మెమరీ మనకి ఒక సాఫ్ట్‌వేర్‌కిను, హార్డ్ డిస్క్‌కి ఈ రెండిటికి మధ్యన లేటెన్సీ స్పీడ్ తగ్గించడానికి గూడా ఉంటుందనమాట. ఇప్పుడు ఏఎక్స్ అప్లికేషన్‌లో మనకి క్యాషీ లుకప్ అనేది వన్ ఆఫ్ ద ప్రాపర్టీ విచ్ యూజెస్ దట్ ఫీచర్. క్యాషీ మెమరీ అనేది. సో, అయితే ఈ క్యాషీ మెమరీ మనకి 2 టైప్స్ ఉంటుంది. ఏఎక్స్‌లో అయితే. ఒకటేమో ఆహ్, క్లయింట్ క్యాషీ, ఇంకోటేమో సర్వర్ క్యాషీ. క్లయింట్ క్యాషీ ఏంటంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లయింట్ అంటే ఏంటి? మనకి ఎవ్రీ సర్వర్ ఉంటుంది. అండ్ సర్వర్ నుంచి మల్టిపుల్ క్లయింట్స్ కనెక్ట్ అవుతారు. అంటే యాక్సెస్ చేసేవాళ్ళనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, లెట్ మీ జస్ట్ ఓపెన్ ఎ క్విక్ థింగ్. సో సర్వర్ అనేది మెయిన్ లాజిక్ రన్ అయ్యే మెషిన్ కదా! ఎక్కడైతే మనకి లాజిక్ ఎగ్జిక్యూట్ అవుతుందో దట్ ఈస్ ద సర్వర్. అండ్ క్లయింట్ ఈస్ వాట్ ఇన్పుట్ టు ద సర్వర్. క్లయింట్స్ ఇట్లా సెపరేట్‌గా ఉంటాయన్నమాట. మల్టిపుల్ క్లయింట్స్ విల్ బి పాయింటింగ్ టు ద సర్వర్. అండ్ సర్వర్‌లో మెయిన్ లాజిక్ రన్ అయ్యి అది అవుట్‌పుట్ ఇస్తదన్నమాట. సో దీస్ ఆర్ క్లయింట్స్ అండ్ దిస్ ఈస్ ద సర్వర్. దిస్ ఈస్ ద సర్వర్. దిస్ ఈస్ ద సర్వర్ అండ్ దీస్ ఆర్ ద క్లయింట్స్ అన్నమాట. ఇన్పుట్, అవుట్పుట్. ఇది ట్యాబ్ అవ్వచ్చు, మొబైల్ ఫోన్ అవ్వచ్చు, ల్యాప్‌టాప్ ఆర్ ఏదైనా అవ్వచ్చు. దీని నుంచి కమాండ్స్ ఎళ్లి ఈ మెయిన్ ఏఓఎస్ అప్లికేషన్ ఆబ్జెక్ట్ సర్వర్‌లో లాజిక్ రన్ అయ్యి వీటికి ఇన్పుట్, అవుట్పుట్ వస్తూ ఉంటదన్నమాట. అట్లా మల్టిపుల్ క్లయింట్స్ ఉంటాయి. వీటిని క్లయింట్స్ అంటాం. ఇదేమో సర్వర్. సో, అయితే ఈ మెమరీ మనకి క్లయింట్ లెవెల్‌లో మెమరీ ఉంటుంది. ఆహ్, దాన్ని క్లయింట్ క్యాషీ అంటారు. ఇక్కడ ఉండేదాన్నేమో సర్వర్ క్యాషీ అంటాం. అయితే క్లయింట్ క్యాషీ ఏమో ఓన్లీ క్లయింట్స్‌కే యాక్సెస్ ఉంటది. ఇప్పుడు ఈ క్లయింట్ క్యాషీలో ఉన్న మెమరీ ఈజ్ ఓన్లీ ఫర్ దిస్ క్లయింట్. అండ్ దీనికి క్లయింట్ క్యాషీ మెమరీ ఉంటుంది. దట్ ఈస్ యాక్సెస్డ్ బై ఓన్లీ దిస్ క్లయింట్. ఏ యూజర్‌కి ఆ యూజర్ స్పెసిఫిక్ అన్నమాట. అట్లా గూడా అనుకోవచ్చు. యూజర్ స్పెసిఫిక్ సెటప్ లాగా. సో ఫస్ట్ ఏమవుతుంది మనకి ఎప్పుడైనా డేటా సెలక్షన్‌కెళ్ళినప్పుడు అది ప్రతిసారి డేటాబేస్‌కి ఫస్ట్ ఎళ్ళకుండా, ఫస్ట్ దగ్గరలో ఉన్న ఈ ప్రాసెసర్‌కి దగ్గరగా ఉన్న ఈ ర్యామ్‌లో ఉన్న క్యాషీ మెమరీలో నుంచి సెర్చ్ చేసుకుంటదనమాట. ఫస్ట్ అక్కడ రికార్డ్ ఉందా అని చెక్ చేసుకొని, అక్కడ రికార్డ్ దొరకకపోతే దెన్ ఇట్ గోస్ టు ద సర్వర్ క్యాషీ. సర్వర్ క్యాషీలో గూడా దొరకకపోతే అప్పుడు డేటాబేస్‌కెళ్తుందనమాట. అలా మనకి 2 టైప్స్ ఆఫ్ క్యాషీ మెమరీస్ ఉన్నాయి. వన్ ఈస్ క్లయింట్ క్యాషీ అనదర్ ఈస్ సర్వర్ క్యాషీ. క్లయింట్ క్యాషీ ఈస్ యాక్సెస్డ్ ఓన్లీ బై ద క్లయింట్స్. అంటే పర్టిక్యులర్ యూజర్స్‌కి సంబంధించి ఉంటుందనమాట క్లయింట్ క్యాషీ అనేది. ఇట్స్ స్పెసిఫిక్ టు దట్ క్లయింట్. అండ్ సర్వర్ క్యాషీ అనేది ఈ క్యాషీ ఏమో అందరు క్లయింట్స్ యూజ్ చేయొచ్చు. ఎనీబడీ using this AOS, pointing to this AOS will be able to use this memory, this server cache memory. Uh, మెయిన్లీ దీనిది యూజర్ పెర్ఫార్మెన్స్ కోసం యూజ్ చేస్తాము. అండ్ దిస్ ఈజ్ ఆల్సో అన్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వెషన్. ఇందులో ఈచ్ టైప్ ఆఫ్ క్యాషీ మెమరీ వల్ల ఏం జరుగుతుంది, ఏంటి అని అడుగుతారు. సో, దీని గురించి మీకు కొంచెం బ్రాడ్ ఓవర్‌వ్యూ ఉంటే దీని గురించి ఈ టైప్స్ ఆఫ్ క్యాషీ లుకప్స్ గురించి ఈజీగా అర్థమవుతుంది. సో, ఐయామ్ ఆల్సో గివింగ్ యూ ఎ బ్రాడ్ ఓవర్‌వ్యూ అండ్ ఆల్సో విల్ డిస్కస్ ఈచ్ టైప్ ఆఫ్ క్యాషీ లుకప్ ప్రాపర్టీ. సో, ఇట్లా మనకి 2 టైప్స్ ఆఫ్ క్యాషీ మెమరీస్ ఉన్నాయి. అయితే ఈ క్లయింట్ క్యాషీలోనేమో మాక్సిమం అది ఒక 100 రికార్డ్సే సేవ్ చేసుకోగలదు.
ఉంటుంది పర్ టేబుల్ గ్రూప్ అన్నమాట. బేస్డ్ ఆన్ ద టేబుల్ గ్రూప్. ఇందులోనే టేబుల్ గ్రూప్ ప్రాపర్టీ ఉంటుంది. ఒక్కొక్క టేబుల్ ఏ టైప్ ఆఫ్ టేబుల్ అని మెన్షన్ చేయడానికి ఈ టేబుల్ గ్రూప్ వాడతాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ సీ ఇట్ హియర్. దిస్ ఈజ్ మిస్లీనియస్. అట్లా మెయిన్ అని, ట్రాన్సాక్షన్ అని, వర్క్ షీట్ హెడర్, రిఫరెన్స్ టేబుల్, ట్రాన్సాక్షన్ హెడర్, ట్రాన్సాక్షన్ లైన్, ట్రాన్సాక్షన్స్ కి సంబంధించింది అనమాట ఇది. అట్లా ఈ టేబుల్ గ్రూప్ కి, ఈచ్ టేబుల్ గ్రూప్ కి అదొక 100 రికార్డ్స్ లాగా సేవ్ చేసుకుంటుంది క్యాషీ మెమరీ, క్లయింట్ క్యాషీ. వేరే సర్వర్ క్యాషీలోనేమో 2000 రికార్డ్స్ సేవ్ అవుతాయి. ఇక్కడైతే 100, ఇక్కడైతే 2000 రికార్డ్స్ సేవ్ చేసుకుంటుంది అది ఆ మెమరీలో, ఆ క్యాషీ మెమరీలో, ర్యామ్ అన్నమాట. అయితే అది ప్రతిసారి డేటాబేస్కి వెళ్ళే పని లేకుండా, డేటాబేస్ అంటే ఇప్పుడు మన డేటాబేస్ ఏంటి, ఏఎక్స్కి ఎస్క్యూఎల్, ప్రతిసారి ఎస్క్యూఎల్కి వెళ్ళి అది తెచ్చుకోకుండా ఈ క్యాషీ మెమరీలోంచి రీడ్ చేసుకుని ఫాస్ట్గా ఆన్సర్ రిటర్న్ చేసేస్తుంది. ఇప్పుడు ప్రతిసారి డేటాబేస్కి వెళ్ళి రావడానికి దానికి ఒక 1 మినిట్ అలా పడుతుంది అనుకోండి, కొన్ని ల్యాక్స్ ఆఫ్ రికార్డ్స్కి. ఇలా క్యాషీ మెమరీ నుంచి ఇమీడియట్గా తీసుకుని చెప్పడానికి దానికి జస్ట్ సెకండ్స్లో అయిపోతుంది. చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. అండ్ ఈ క్యాషీ మెమరీలో ఉన్న రికార్డ్స్ ఏమో ప్రతిసారి మనకి డేటాబేస్లో ఏమైనా చేంజెస్, ఇన్సర్షన్ కానీ, అప్డేషన్ కానీ, డెలీషన్ కానీ జరిగినప్పుడు ఆ క్యాషీ మెమరీ ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది. అప్డేట్ అయి ఉంటుంది. అండ్ సెలెక్ట్ స్టేట్మెంట్ జరిగినప్పుడు కూడా దాంట్లో డేటా అప్డేట్ అవుతూ ఉంటుంది. దట్ డిపెండ్స్ ఆన్ ద టైప్ ఆఫ్ క్యాషీ లుకప్. విల్ డిస్కస్ దట్ ఇన్ డీటెయిల్ ఈచ్ ఆఫ్ దట్. సో అట్లా ఏంటంటే క్యాషీ లుకప్ అనేది, సారీ, ఆ క్యాషీ మెమరీ అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యి అప్డేటెడ్గా ఉంటుందన్నమాట. సో దట్ ప్రతిసారి డేటాబేస్కి వెళ్ళకుండా సిస్టమ్ ఈజీగా ఆ ఆ క్యాషీ మెమరీలోంచి తీసుకుని ఫాస్ట్గా ఇచ్చేస్తుంది. సో సెకండ్స్లో అయిపోద్ది అనమాట పని. ప్రతిసారి డేటాబేస్కి వెళ్ళి రావడం వల్ల, అన్ని డేటాబేస్ ట్రిప్స్ వల్ల దాని టైం ఒకవేళ ఒక 1 మినిట్ పడితే, ఇది దీనివల్ల ఏమో జస్ట్ సెకండ్లో అయిపోద్ది. 1 or 2 సెకండ్స్లో ఫినిష్ అయిపోతుంది. అంత పెర్ఫార్మెన్స్ ఇంపాక్ట్ ఉంటుందన్నమాట. అందుకని ఈ క్యాషీ ప్రాపర్టీ అనేది బాగా యూజ్ చేస్తాం. ఇట్ హ్యాస్ ఎ హ్యూజ్ ఇంపాక్ట్ ఆన్ ద పెర్ఫార్మెన్స్. అండ్ బేస్డ్ ఆన్ దట్ మనం ఈ ఈ ప్రాపర్టీస్ అవి సెట్ చేసుకుంటాం అనమాట. ఆ క్యాషీ మెమరీకి కూడా కాన్ఫిగరేషన్ సెట్ చేసుకోవడానికి కూడా మనకి కాన్ఫిగరేషన్ ఫార్మ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, if you go to system admin, and there is a form like this. In system administration లో మనకి సర్వర్ కాన్ఫిగరేషన్ అని ఉంది. దీంట్లో మనకి ఆ క్యాషీ మెమరీ రికార్డ్స్ ఎన్ని ఫెచ్ చేసుకోవాలి, ఎట్లా అని చాలా టైప్స్ ఆఫ్ సెటప్స్ ఉన్నాయి. దీన్ని బట్టి దాన్ని మాడిఫై చేసుకోవచ్చు అనమాట, ఇఫ్ ఇన్ కేస్ రిక్వైర్డ్. నార్మల్గా అయితే స్టాండర్డ్ ప్రకారమే వెళ్ళిపోతాము. ఇఫ్ ఎనీ టైమ్ రిక్వైర్డ్ యూ కెన్ డూ దాట్. అండ్ క్యాషీ లుకప్ ప్రాపర్టీ అనేది ఇక్కడ ఉంటుందన్నమాట. హియర్ యూ కెన్ ఫైండ్ ఇట్. సో ఇది 2 టైప్స్ ఆఫ్ క్యాషీ ఉంది. ఒకటేమో ఈ మనము క్లయింట్ క్యాషీ అండ్ సర్వర్ క్యాషీ అనుకున్నాం కదా. ఎప్పుడైతే సెర్చింగ్ జరుగుతుందో సిస్టమ్ ఏం చేస్తుంది, ఫస్ట్ క్లయింట్ క్యాషీ చెక్ చేసుకుని అక్కడ రికార్డ్ దొరకకపోతే సర్వర్ క్యాషీకి వెళ్తుంది. సర్వర్లో కూడా దొరకకపోతే డేటాబేస్కి వెళ్ళి తెచ్చుకుంటుంది అనమాట. అది నార్మల్గా ఉండే క్యాషీ మెమరీస్. అయితే ఇక్కడ వాటి మెమరీస్ కూడా చెప్పాను కదా, 100, అండ్ సర్వర్ క్యాషీలోనేమో 2000 రికార్డ్ సేవ్ అవుతుంది. అయితే ఈ ఈ క్యాషింగ్ని వీళ్ళు 2 టైప్స్ కింద కేటగరైజ్ చేశారు ప్రాపర్టీస్ని. లైక్ సెట్ బేస్ క్యాషింగ్ అని, ఇంకోటి సింగిల్ రికార్డ్ క్యాషింగ్ అనమాట. సింగిల్ రికార్డ్ క్యాషింగ్ అంటేనేమో మనకి ఈ ప్రాపర్టీస్ వల్ల వస్తుంది. ఇక్కడ మొత్తం క్యాషీ లుకప్లో మనకి ఏమేమి ప్రాపర్టీస్ ఉన్నాయి, నన్ను, నాట్ ఇన్ టీటీఎస్, ఫౌండ్ అండ్ ఎంటీ, అండ్ ఎంటైర్ టేబుల్ అని ఉంది కదా. ఈ నాట్ ఇన్ టీటీఎస్, ఫౌండ్ అండ్ ఎంటీ వల్లేమో అది సింగిల్ రికార్డ్ క్యాషింగ్ అవుతుంది ఈ ప్రాపర్టీ సెట్ చేసుకుంటే. ఓకే, సెట్ బేస్డ్ అంటే బల్క్గా క్యాష్ చేయాలంటేనేమో మనం ఎంటైర్ టేబుల్ వాడతాం అనమాట. ఇవేమో సింగిల్ రికార్డ్ క్యాషింగ్ అనమాట. రికార్డ్ టు రికార్డ్. అది దేని మీద బేస్ అయి ఉంటుంది అంటే మన టేబుల్లో ఉన్న ఇండెక్స్ మీద బేస్ అయి ఉంటుంది. ఆ ఇండెక్స్కి సంబంధించి ఇప్పుడు దీనికి ఏంటి, బై డిఫాల్ట్ సొరగేట్ కీ ఉంటుంది, రెక్ ఐడి. సో రెక్ ఐడి బేస్డ్గా అది క్యాషీ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటుంది. అండ్ ఆ సింగిల్ రికార్డ్ స్పెసిఫిక్ జరుగుతూ ఉంటుంది అనమాట ఇవి సెట్ చేసుకుంటే. ఏది నాట్ ఇన్ టీటీఎస్, ఫౌండ్ అండ్ ఎంటీ పెట్టుకుంటే రికార్డ్ స్పెసిఫిక్ జరుగుతూ ఉంటుంది. ఎంటైర్ టేబుల్ అంటేనేమో మొత్తం టేబుల్ డేటా అంతా తీసుకుని క్యాష్ చేస్తూ ఉంటుంది. అయితే దీంట్లో ఫస్ట్ ఒక్కొక్క టైప్ డిస్కస్ చేద్దాము. ఫస్ట్ ఏమో నన్ అంటేనేమో అసలు ఈ ఈ టేబుల్ మెమరీని అది క్యాష్ చేసుకోదు.
అంటే ఎప్పుడు డేటాబేస్‌కే ఎళ్ళొస్తుంది. ఈ ఈ టేబుల్ మీద నేను సెలెక్ట్ స్టేట్మెంట్ ఏమన్నా రాశాననుకోండి, సెలెక్ట్ సమ్ ఐడీ ఫ్రమ్ దిస్ టేబుల్ అని, అది క్యాషీని అసలు చెక్ చేసుకోదనమాట. డైరెక్ట్ డేటాబేస్‌కే ఎళ్లి, ఎస్‌క్యూఎల్‌కెళ్ళి అక్కడ డేటాబేస్‌లో ఆ టేబుల్‌కి సంబంధించి ఏం డేటా ఉందో చూసుకొని, మ్యాచ్ చేసుకొని అక్కడి నుంచే తీసుకొస్తుంది. సో, ఇట్ డైరెక్ట్‌లీ గోస్ టు ద డేటాబేస్. సో, క్యాషీ వాడదనమాట. సో, ఇట్లా కొన్ని టేబుల్స్ దేనికైతే ఎక్కువ అప్డేషన్ ఆపరేషను ఫ్రీక్వెంట్‌గా డేటా చేంజ్ అవుతుందో, వాటికి మాత్రమే ఇట్లా నన్ పెట్టుకుంటాం. బట్ మోస్ట్ ఆఫ్ ద టేబుల్స్ మనం ఏదో ఒక క్యాషీ లుకప్ ప్రాపర్టీ సెట్ చేసుకుంటాం. అండ్ దట్ ఈస్ ఆల్సో ఎ బెస్ట్ ప్రాక్టీస్. ఓన్లీ ఎప్పుడైతే టూ మెనీ అప్డేషన్స్, టూ మచ్ ఆఫ్ డేటా అట్లా ఉంటదో, అప్పుడు నన్ పెట్టుకుంటామనమాట క్యాష్ లుకప్ ప్రాపర్టీ. ఎందుకంటే దానివల్ల టూ మచ్ ఆఫ్ డేటా ఉండి ట్రాన్సాక్షన్స్ ఉందనుకోండి, ఎక్కువ క్యాషింగ్ జరిగి క్యాషీ మెమరీ పెరిగిపోద్ది. ఎప్పుడైతే క్యాషీ మెమరీ పెరిగిపోద్దో మళ్ళీ పెర్ఫార్మెన్స్ స్లో అయిపోతదనమాట. సో, అట్లా మనం టేబుల్‌ని చూసుకొని దాన్ని బట్టి సెట్ చేసుకోవాలి ఈ క్యాషీ లుకప్. అది మామూలుగా అయితే నన్ పెట్టేస్తారు. ఇన్ కేస్ అది ఆహ్, ఎక్కువ డేటా ఉండి అలా ట్రబుల్సమ్‌గా ఉన్నప్పుడైతే విల్ గో విత్ నన్ టైప్ అన్నమాట. నన్ టైప్ ఆఫ్ క్యాషీ. దిస్ ఈస్ ఫస్ట్ టైప్ ఆఫ్ క్యాషీ ప్రాపర్టీ వేర్ డేటా విల్ ఆల్వేస్ బి రెడ్ ఫ్రమ్ ద డేటాబేస్. క్యాషీ మెమరీ అనేది యూజ్ చేయదసలు. అది క్యాషీ లుకప్‌లో నన్ టైప్. నెక్స్ట్ ఉండేది నాట్ ఇన్ టీటీఎస్. నాట్ ఇన్ టీటీఎస్ ఏంటంటే మనము జాబ్స్ రాస్తాం కదా! కోడింగ్. ఆహ్, జా ఐ మీన్ ఎక్కడైనా మనం దీని మీద ఈ టేబుల్ మీద అప్డేషన్ ఆపరేషన్ రాసామనుకోండి. అప్డేషన్ ఆపరేషన్ రాసేటప్పుడు ఏం చేస్తాం మనము? టీటీఎస్ బిగిన్, టీటీఎస్ కమిట్ రాస్తాం కదా! సో, ఆ టీటీఎస్ బిగిన్, టీటీఎస్ కమిట్ మధ్యలో ఇప్పుడు రికార్డ్ డిలీట్ చేయాలి టేబుల్ నుంచి నేను. ఆర్ ఒక రికార్డ్‌ని అప్డేట్ చేయాలి. దాంట్లో వాల్యూ ఏమైనా చేంజ్ చేయాలి. అప్పుడు కంపల్సరీ టీటీఎస్ బిగిన్, టీటీఎస్ కమిట్ రాస్తాం మనం. అయితే ఇది టీటీఎస్ బిగిన్‌కి స్టార్ట్ అవ్వక ముందు ఈ టేబుల్‌లో ఏమైనా మెమరీ ఉందనుకోండి, క్యాషీ మెమరీ, దాన్ని యూజ్ చేసుకోదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్ 1లో ఆల్రెడీ ఒక 10 రికార్డ్స్ ఏదైనా రికార్డ్ క్యాషీ అయిందనుకోండి ఆల్రెడీ. ఆ మెమరీని యూజ్ చేసుకోకుండా అది టీటీఎస్ బిగిన్ స్టార్ట్ అయిన తర్వాత అప్పటికప్పుడు ఫ్రెష్‌గా క్యాషింగ్ స్టార్ట్ చేస్తది. సెపరేట్‌గా అనమాట. ఫ్రెష్‌గా ఎళ్లి డేటాబేస్‌కెళ్ళి సెలెక్ట్ స్టేట్మెంట్ ఎప్పుడైతే రన్ అవుతదో దీని లోపల, అది క్యాషింగ్ స్టార్ట్ చేసి, ఆ రికార్డ్‌ని తీసుకొచ్చి క్యాషీలో పెట్టుకుంటది. అంతకు ముందున్న క్యాషీని యూజ్ చేయదనమాట. టీటీఎస్ బిగిన్ స్టార్ట్ అయిన తర్వాత ఇట్ విల్ స్టార్ట్ యూజింగ్ ద క్యాషీ. ఆహ్, ఆహ్, అంటే అప్పుడు క్యాషింగ్ స్టార్ట్ చేసి సెపరేట్‌గా ఆ క్యాషీ మెమరీనే యూజ్ చేసుకుంటూ ఉంటుందనమాట. టీటీఎస్ బిగిన్ లోపల. ఆహ్, అండ్ ఈ నాట్ ఇన్ టీటీఎస్‌లో మనము ఒకవేళ ఫర్ అప్డేట్ కీవర్డ్ యూజ్ చేసామనుకోండి. ఫర్ అప్డేట్ కీవర్డ్ యూజ్ చేసినప్పుడు గూడా అది ఆహ్, డేటాబేస్‌కెళ్ళి లేటెస్ట్ రికార్డ్‌ని తీసుకొచ్చి క్యాషీలో పెట్టుకుంటుంది. అదే ఫర్ అప్డేట్ స్టేట్మెంట్ సెకండ్ టైమ్ రన్ అయిందనుకోండి, అప్పుడు క్యాషీలోంచి రీడ్ చేసుకుంటది. బికాజ్ ఫర్ అప్డేట్ ఫస్ట్ టైమ్ వచ్చినప్పుడు క్యాషీ నుంచి తెచ్చుకుంది గదా! సో, నెక్స్ట్ టైమ్ ఫర్ అప్డేట్ రాసినప్పుడు అదే టేబుల్ మీద మళ్ళీ ఆహ్, డేటాబేస్‌కెళ్ళకుండా క్యాషీ మెమరీలోంచే రీడ్ చేసుకుంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా 2 టైమ్స్ జరిగిందనుకోండి దాని మీద. ఫస్ట్ టైమ్ మాత్రం డేటాబేస్‌కెళ్ళి తెచ్చుకుంటది. సెకండ్ టైమ్ నుంచి ఆల్రెడీ తీసుకొచ్చి క్యాషీ మెమరీలో ప్లేస్ చేసింది కదా! ఈ లైన్ నంబర్ 5 ఎగ్జిక్యూట్ అయినప్పుడు. సో, ఆ క్యాషీ మెమరీలోంచే ఇది రీడ్ చేసుకుంటదనమాట. మళ్ళీ తెచ్చుకోదు. సిమిలర్‌లీ సెలెక్ట్ స్టేట్మెంట్స్ కూడా. ఎప్పుడైతే టీటీఎస్ బిగిన్ తర్వాత సెలెక్ట్ జరుగుతదో, ఫర్ అప్డేట్ కాకపోయినా సెలెక్ట్ జరుగుతదో, అది డేటాబేస్ నుంచి ఆ రికార్డ్‌ని తెచ్చి క్యాషీ మెమరీలో ప్లేస్ చేస్తది. తర్వాత ఇంకా దాని మీద ఏం సెలెక్ట్ జరిగినా అంటే అదే రికార్డ్‌ని మళ్ళీ ఫైండ్ చేయడానికి ట్రై చేస్తే, అది డేటాబేస్‌కెళ్ళకుండా డైరెక్ట్ క్యాషీ మెమరీలోంచి ఆ రికార్డ్‌ని తీసుకొస్తదనమాట. సో, ఓన్లీ వన్స్ ఇట్ రీడ్స్ ఫ్రమ్ ద డేటాబేస్ అండ్ సబ్సిక్వెంట్‌లీ దాని తర్వాత ఇంకా అన్ని సెలెక్ట్స్‌కి అదే రికార్డ్ అయితే గనక జస్ట్ ఆహ్, క్యాషీ మెమరీలోంచే తీసుకుంటది. మళ్ళీ డేటాబేస్‌కెళ్ళదనమాట. సో, ఇట్లా పెర్ఫార్మన్స్ ఇంక్రీజ్ అవుతుంది. దిస్ ఈజ్ అబౌట్ నాట్ ఇన్ టీటీఎస్ అనమాట. నాట్ ఇన్ టీటీఎస్ పెట్టుకుంటే ఇట్లా పనిచేస్తుంది. ఏంటి అది టీటీఎస్ బిగిన్ స్టార్ట్ అయిన తర్వాత రికార్డ్‌ని తెచ్చి ఏ రికార్డ్‌నైతే మనం సెలెక్ట్ చేస్తున్నామో ఆ రికార్డ్‌ని తీసుకొచ్చి ఫ్రెష్‌గా క్యాషీ మెమరీలో పెట్టుకుంటుంది. అంతకు ముందున్న క్యాషీ మెమరీని యూజ్ చేయదు.
టీటీఎస్ బిగిన్ తర్వాత ఫ్రెష్‌గా యూజ్ చేసుకుంటది క్యాషీ మెమరీని. తీసుకొచ్చి ప్లేస్ చేసి అక్కడి నుంచి ఆ రికార్డ్‌ని ఎప్పుడు సెలెక్ట్ చేయడానికి ట్రై చేసినా క్యాషీ మెమరీలోంచే రీడ్ అవుతదనమాట. సిమిలర్‌లీ ఫర్ అప్డేట్ స్టేట్మెంట్ కూడా ఎవ్రీ ఫర్ అప్డేట్ ఏం చేస్తుంది డేటాబేస్‌కెళ్ళి లేటెస్ట్ రికార్డ్‌నే తీసుకొస్తుంది. సో, ద ఫస్ట్ ఫర్ అప్డేట్ స్టేట్మెంట్ టీటీఎస్ బిగిన్ అండ్ టీటీఎస్ కమిట్ లోపల ఫస్ట్ ఫర్ అప్డేట్ స్టేట్మెంట్ ఖచ్చితంగా డేటాబేస్‌కెళ్ళి రికార్డ్ తెచ్చుకుంటది. దాని తర్వాత మళ్ళీ అదే ఫర్ అప్డేట్ స్టేట్మెంట్ రన్ అయిందనుకోండి అదే రికార్డ్‌కి అప్పుడు అది క్యాషీ మెమరీలోంచే తీస్తది. డేటాబేస్‌కెళ్ళదనమాట. ఫస్ట్ టైమ్ రన్ అయ్యే ఫర్ అప్డేట్ మాత్రమే డేటాబేస్‌కెళ్తుంది. సో, దిస్ ఈస్ అబౌట్ నాట్ ఇన్ టీటీఎస్ టైప్ ఆఫ్ క్యాషీ లుకప్. దీని తర్వాత మనకున్నది ఫౌండ్. ఫౌండ్ ఏం చేస్తదంటే, ఎప్పుడైతే మనం ఒక రికార్డ్‌ని సెలెక్ట్ చేస్తామో, ఒక పర్టిక్యులర్ వేర్ కండిషన్ రాసాననుకోండి. వేర్ టేబుల్ 1 అండ్ ఫీల్డ్ 1 ఆహ్, బిలాంగింగ్ టు ఎ పర్టిక్యులర్ ఐడీ ఫర్ ఎగ్జాంపుల్ ఈక్వల్ టు 1, 2, 3, 4 ఇట్లా నేను ఒక సెలెక్ట్ స్టేట్మెంట్ జరిగిందనుకోండి. ఇది టీటీఎస్ బిగిన్ ఈటితో సంబంధం లేదు. ఇలా సెలెక్ట్ స్టేట్మెంట్ జరిగితే ఈ ఫౌండ్ ఏం చేస్తదంటే ఇట్ గోస్ టు ద ఆ పర్టిక్యులర్ రికార్డ్‌ని అది క్యాషీలో ప్లేస్ చేసుకుంటది. క్యాషీలో ప్లేస్ చేసుకుంటది. అండ్ ఇన్ కేస్ ఈ రికార్డ్ దొరకలేదనుకోండి 1, 2, 3, 4 అనేది టేబుల్‌లో దొరకలేదు. వెళ్లి సెర్చ్ చేస్తే డేటాబేస్‌లో. కానీ ఆ ఇన్ఫర్మేషన్‌ని అది క్యాషీలో పెట్టుకోదు. ఓన్లీ సక్సెస్‌ఫుల్ సెలెక్ట్ స్టేట్మెంట్స్ అంటే ఏ సెలెక్ట్ స్టేట్మెంట్స్‌తో అయితే రికార్డ్ దొరికిందో ఆ ఇన్ఫర్మేషన్ మాత్రమే సేవ్ చేసుకుంటదనమాట క్యాషీ మెమరీలో. దీన్నే వా డెఫినిషన్‌లో వాళ్ళేం చెప్తున్నారంటే ఫర్ సక్సెస్‌ఫుల్ సెలెక్ట్ స్టేట్మెంట్ ఇట్ క్రియేట్స్ ఎ క్యాషీ. ఫర్ అన్‌సక్సెస్‌ఫుల్ సెలెక్ట్ స్టేట్మెంట్స్ అంటే ఏ రికార్డ్ అయితే దొరకలేదో ఆ ఇన్ఫర్మేషన్ క్యాషీలో పెట్టుకోదనమాట. అదే ఫౌండ్ అండ్ ఎంప్టీకి డిఫరెన్స్. ఫౌండ్ అండ్ ఎంప్టీకి ఏంటంటే ఇన్ కేస్ ఈ రికార్డ్ దొరకలేదనుకోండి, ఈ రికార్డ్ దొరకలేదు అనే ఇన్ఫర్మేషన్ గూడా అది క్యాషీ మెమరీలో పెట్టుకుంటది. ఇప్పుడు సెకండ్ టైమ్ ఏమవుతది సేమ్ రికార్డ్‌ని సెర్చ్ చేసినప్పుడు అది అది డేటాబేస్‌లో ఉండదు అని చెప్పి అది డేటాబేస్‌కెళ్ళదనమాట. ఆ ఇన్ఫర్మేషన్ గూడా అక్కడ ఉంటుంది. సో, ఫౌండ్ అండ్ ఎంప్టీలో అది డేటాబేస్‌కెళ్ళాల్సిన పనుండదనమాట. అక్కడే క్యాషీ మెమరీలోంచే దానికి తెలిసిపోతుంది. ఇక్కడ ఆ రికార్డ్ లేదు అని. నార్మల్‌గా అయితే ఏం చేస్తది క్లయింట్ క్యాషీలో దొరకకపోతే సర్వర్ క్యాషీలో ఎతికి మళ్ళీ డేటాబేస్‌కెళ్తుంది. అండ్ ఈ ఫౌండ్ అనేది ఎక్కడ వాడతారంటే ఎక్కువ మాస్టర్ టేబుల్స్‌కి వాడతారు. లైక్ టేబుల్ అలాంటి వాటికనమాట. స్టాటిక్ మెమరీ ఉన్న వాటికి వాడతారు ఫౌండ్ అనేదాన్ని. అండ్ ఫౌండ్ అండ్ ఎంప్టీ ఏమో ఫర్ ఎగ్జాంపుల్ డిస్కౌంట్ టేబుల్ ఉంది. ఇప్పుడు ఒకళ్ళకి డిస్కౌంట్ ఉంది. ఇంకొకళ్ళకి డిస్కౌంట్ లేదు. అప్పుడు ఫౌండ్ అండ్ ఎంప్టీ ఏం చేస్తది? ఎవరికైతే డిస్కౌంట్ ఇప్పుడు ఒకళ్ళకి డిస్కౌంట్ వెతికాననుకోండి. దొరికింది. అది సేవ్ చేసుకుంటది. దిస్ కస్టమర్ హాస్ ఎ డిస్కౌంట్ అని. అండ్ ఇంకో కస్టమర్‌కి డిస్కౌంట్ ఎతికాను. ఆ డిస్కౌంట్ లేదు. సో, లేదు అనే ఇన్ఫర్మేషన్ గూడా సేవ్ చేసుకుంటది. ఎంప్టీ ఇన్ఫర్మేషన్ అంటే దొరకలేదు రికార్డ్ అనే ఇన్ఫర్మేషన్ గూడా క్యాషీ మెమరీలో సేవ్ చేసుకుంటుంది. ఫౌండ్ అండ్ ఎంప్టీ టైప్. కానీ ఫౌండ్ సేవ్ చేసుకోదు. ఫౌండ్ అండ్ ఎంప్టీ అయితే సేవ్ చేసుకుంటుంది. సో దట్ నెక్స్ట్ టైమ్ డిస్కౌంట్ అది సెట్ చేసిందనుకోండి. దీనికి డిస్కౌంట్ లేదు అనే ఇన్ఫర్మేషన్ అక్కడ ఉంటది కాబట్టి అది క్యాషీ మెమరీలోంచి ఫాస్ట్‌గా రిట్రీవ్ చేసేస్తదనమాట. అసలు మనకి డేటాబేస్‌కి మళ్ళీ ఎళ్ళాల్సిన పని లేదు. సో, డేటాబేస్ ట్రిప్స్ తగ్గుతది. సో, ఫౌండ్ అండ్ ఎంప్టీ వల్ల గూడా మనకి అట్లా స్పీడ్ పెరుగుతుంది. అండ్ ఎక్కువ డిస్కౌంటెడ్ టేబుల్స్‌కి ఇలాంటి ఆటికి వాడతాము. మాస్టర్ టేబుల్స్‌కేమో ఫౌండ్ వాడతారు. నాట్ ఇన్ టీటీఎస్ ఏమో ఎక్కువ ట్రాన్సాక్షన్ టేబుల్స్‌కనమాట. ట్రాన్సాక్షన్ జరుగుతాయి కదా! అప్డేషన్స్ ఇలాంటివి వాడుతున్నప్పుడు టీటీఎస్ బిగిన్, టీటీఎస్ కమిట్ వాడుతున్నప్పుడు అలాంటి వాటికేమో మనము నాట్ ఇన్ టీటీఎస్ వాడతాం. అండ్ ఫో లాస్ట్ టైప్ ఏమో మనకుండేది ఎంటైర్ టేబుల్. ఎంటైర్ టేబుల్‌నేమో మనం సెకండ్ కేటగరీ సెట్ బేస్డ్ క్యాషింగ్ అంటామనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూ రీడ్ దిస్ ఆహ్, బై సెట్టింగ్ ద టేబుల్స్ క్యాష్ లుకప్ ప్రాపర్టీ టు ఎంటైర్ టేబుల్. దట్ ఈస్ కాల్డ్ సెట్ బేస్డ్ క్యాషింగ్. కోడింగ్‌లో అయితే మనం రికార్డ్ వ్యూ క్యాషీ అని ఒకటుంటుంది క్లాస్. అది యూజ్ చేసి కూడా మనం మొత్తం సెట్ బేస్డ్ క్యాషింగ్ చేయొచ్చు. ఆర్ ఎల్స్ రికార్డ్ లెవెల్ క్యాషింగ్ అయితే గనక ఈ ప్రాపర్టీస్‌తో సెట్ జేసుకుంటాం. నాట్ ఇన్ టీటీఎస్, ఫౌండ్ అండ్ ఎంప్టీ పెట్టుకుంటేనేమో సింగిల్ రికార్డ్ క్యాషింగ్ అనమాట. ఇదేమో సెట్ బేస్డ్ క్యాషింగ్. అలా 2 టైప్స్ కింద వాళ్ళు దాన్ని కేటగరైజ్ చేశారు. అండ్ ఎంటైర్ టేబుల్‌లో ఏమవుతుందంటే అది మొత్తం టేబుల్ డేటా మొత్తాన్ని క్యాషీ జేసేసుకుంటది. ఎప్పుడు అంటే దాని మీద ఎప్పుడైతే ఫస్ట్ సెలెక్ట్ జరుగుతదో
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీని మీద ఫస్ట్ సెలెక్ట్ రాశాను నేను. సెలెక్ట్ జరగంగానే ఇమ్మీడియేట్‌గా ఇట్ స్టార్ట్స్ బ్రింగింగ్ ద కంప్లీట్ మెమరీ అన్నమాట. క్రియేట్ ఎ బఫర్. సో ఎప్పుడైతే సెలెక్ట్ జరుగుతదో, వెనెవర్ సెలెక్ట్ హ్యాపెన్స్ ఆన్ దట్ ఎంటైర్ టేబుల్ ఫర్ ద ఫస్ట్ సెలెక్ట్, ఇట్ బ్రింగ్స్ కంప్లీట్ డేటా. దాంట్లో ఉన్న మొత్తం డేటాని మొత్తం తీసుకొచ్చేసి క్యాష్ మెమరీలో పెట్టేసుకుంటది. అండ్ దీని మీద, ఈ టేబుల్ మీద ఏమైనా అప్డేషన్ గానీ, డెలీషన్ గానీ, ఇన్సర్షన్ గానీ జరిగిందనుకోండి, ఆ క్యాష్ మెమరీ అంతా ఫ్లష్ ఔట్ అయిపోద్ది మళ్ళీ. మొత్తం ఫ్లష్ చేసేసుకుంటది. మళ్ళీ దాని మీద సెలెక్ట్ ఎప్పుడైతే జరుగుతదో, మొత్తం డేటా అంతా, మొత్తం ఒక రికార్డ్ కాకుండా మొత్తం డేటాని తీసుకొచ్చేస్తుంది. మనకేంటి ఇవి సింగిల్ రికార్డ్ క్యాషింగ్‌లోనేమో ఏ రికార్డ్‌కి ఆ రికార్డ్ చూసుకుంటుంది గదా! ఈచ్ రికార్డ్ ఉందా లేదా చెక్ చేసుకోవడం, ఉంటే గనక ఫౌండ్ అని చెప్పి అది మెయింటైన్ చేసుకుంటుంది క్యాషింగ్ మెమరీలో. ఫౌండ్ అండ్ ఎంప్టీ ఏమో ఈవెన్ ఆ రికార్డ్ దొరకకపోయినా సరే, దొరకలేదనే ఇన్ఫర్మేషన్ గూడా సేవ్ చేసుకుంటుంది క్యాషింగ్ మెమరీలో. నాట్ ఇన్ టీటీఎస్‌లో ఫ్రెష్‌గా తెచ్చుకుంటుంది. అలా రికార్డ్ స్పెసిఫిక్‌గా జరుగుతుంది. కానీ సెట్ బేస్డ్ క్యాషింగ్‌లో ఏంటి, ఒక సెలెక్ట్ స్టేట్‌మెంట్‌తో అది, ఫస్ట్ సెలెక్ట్ స్టేట్‌మెంట్‌తో అది మొత్తం టేబుల్‌లో ఉన్న మొత్తం డేటాను తీసుకొచ్చి క్యాష్ చేసేసుకుంటుంది. ఇప్పుడు అందులో 1000 రికార్డ్స్ ఉంటే 1000 రికార్డ్స్‌ని క్యాష్ మెమరీలో పెట్టేసుకుంటది. సో ఎంటైర్ టేబుల్ ఏంటంటే ఎక్కువ లార్జ్ డేటా ఉన్నాటికి అండ్ ఫ్రీక్వెంట్‌గా అప్డేషన్స్ జరుగుతున్న వాటికి, ఇన్సర్షన్స్ జరుగుతున్న వాటికి పెట్టుకోకూడదు. ఎంటైర్ టేబుల్. ఇది చాలా ఇంపార్టెంట్. బై మిస్టేక్ ఎవరైనా పెట్టారనుకోండి, దీనివల్ల చాలా పెర్ఫార్మెన్స్ ఇష్యూ వస్తుంది. ఏమవుతుంది దీనివల్ల, మనకి క్యాష్ మెమరీ పెరిగిపోతుంది. అండ్ మెమరీ ఎక్కువైపోయిందనుకోండి, ఈ క్యాషీ పెర్ఫార్మెన్స్ కూడా తగ్గిపోతదనమాట. ఎప్పుడైతే ఒక టేబుల్ సైజ్ 128 కేబీ కన్నా దాటిపోయిందనుకోండి, అది ర్యామ్ మెమరీ నుంచి ఈ క్యాషీని తీసుకెళ్ళి డిస్క్ మెమరీలో పెట్టేసుకుంటది. డిస్క్ మెమరీ అంటే అది కొంచెం ప్రాసెసర్ నుంచి దూరంగా ఉంటుంది. సో, దాని నుంచి ఫెచ్చింగ్ గూడా స్లో డౌన్ అయిపోద్దనమాట. సో, అందుకని ఎంటైర్ టేబుల్ ఎప్పుడు మనం చూసుకొని కేర్‌ఫుల్‌గా ఆహ్, లైక్ ఏదైనా పారామీటర్ టేబుల్స్‌కి గానీ, అట్లాంటి టేబుల్స్‌కి పెట్టుకుంటాము. పారామీటర్ టేబుల్ ఉంది. ఏముంది, సింగిల్ రికార్డ్ ఉంటుంది. ఈచ్ మాడ్యూల్‌కి ఒక పారామీటర్ టేబుల్ ఉంటుంది గదా! ఫర్ ఎగ్జాంపుల్ అకౌంట్ రిసీవబుల్స్‌లో గానీ, ఈటిల్లో గానీ పారామీటర్ టేబుల్స్ ఉంటాయి. ఇట్లా సిస్టమ్ పారామీటర్స్, అట్లా ఎవ్రీ మాడ్యూల్‌కి ఉంటుంది పారామీటర్ టేబుల్. వాటిల్లో ఏంటి, ఒక రికార్డే ఉంటుంది. కాన్ఫిగరేషన్ కోసం వాడతారు దీన్ని. అయితే ఇలాంటి వాటికి ఎంటైర్ టేబుల్ పెట్టుకుంటారు. వేర్ మొత్తం కంప్లీట్ టేబుల్ డేటా విల్ బి క్యాషీడ్ అనమాట. అయితే ఇట్లా ఎంటైర్ టేబుల్‌తో ఆహ్, క్యాషీ మనం చేసుకుంటున్నప్పుడు వి షుడ్ సీ దట్ దేర్ ఆర్ నో మచ్ అప్డేషన్స్ అండ్ ఇన్సర్షన్స్ ఆన్ థట్. అండ్ ఆల్సో దేర్ ఈస్ నో మచ్ డేటా ఆన్ థట్. ఎక్కువ డేటా గూడా ఉండకూడదు. చాలా లార్జ్ డేటా ఉన్నదానికి మనం క్యాషీ లుక్‌అప్ ఎంటైర్ టేబుల్ పెట్టేసామనుకోండి, మొత్తం డేటాను తీసుకెళ్ళి అది క్యాషీ చేసుకోవడం వల్ల క్యాషీ మెమరీ పెరిగిపోతుంది. అండ్ ఎంటైర్ టేబుల్ పెట్టుకున్నప్పుడు అది క్యాషీలో నుంచి ఎవ్రీ 24 అవర్స్ అది రిమూవ్ చేసేస్తూ ఉంటదనమాట డేటాని. అందులో ఉంచుకోదు. అండ్ ఈ ఇవన్నీ మనకి ఆహ్, ఇన్ మెమరీలో యూజ్ చేసుకుంటుంది మామూలుగా అయితే ఎంటైర్ టేబుల్. ఈ క్యాషీ మెమరీ ఇదంతా డిస్క్‌లోకెళ్ళకుండా ఇక్కడే మెయింటైన్ చేసుకుంటుంది. అండ్ 24 అవర్స్‌కి ఇలా ఫ్లష్ ఔట్ చేసేసుకోవడం, ఇట్లాంటి అన్ని ఫీచర్స్ ఉంటాయి దీనికి ఎంటైర్ టేబుల్‌కి. సో, దీనివల్ల గూడా మనకి ఫాస్ట్ రిట్రీవల్ ఉంటుంది. పారామీటర్స్ లాంటివి క్విక్‌గా రీడ్ చేసి అది చెప్తుంది. సో, వాటికి ఎక్కువ ట్రాన్సాక్షన్స్ ఉండవు కాబట్టి సింపుల్‌గా పెట్టేసుకుంటాం దీన్ని. అలా దీన్ని అండ్ ఈ క్యాషింగ్‌ని మనం, ఇది ఇప్పుడు ఒక కాన్సెప్ట్ కదా! దీన్ని డైరెక్ట్‌గా మనం ఫిజికల్‌గా చూడడానికి కొంచెం క్రిటికల్‌గా ఉంటది. ఈ ఇది ఈ ప్రాపర్టీ పెట్టుకుంటే ఇలా బిహేవ్ చేస్తుంది, ఈ ప్రాపర్టీ పెట్టుకుంటే ఇలా బిహేవ్ చేస్తుంది అని చెప్పి మనం డిస్కస్ చేసుకుంటున్నాం. బట్ చూడాలి అంటే దాన్ని మనము కొన్ని జాబ్ రాసి దాంట్లో టైమ్ ఎంత డిఫరెన్స్ వస్తుందని కాలిక్యులేట్ చేయాల్సొస్తుందనమాట. ఇట్ టేక్స్ హ్యూజ్ టైమ్. బట్ ఈ క్యాషీ కాన్సెప్ట్ క్లియర్‌గా అర్థం చేసుకుంటే ఈ 4 టైప్స్ ఆఫ్ క్యాషీ ప్రాపర్టీస్ ఈజీగా అర్థమవుతాయి. అండ్ టోటల్ చెప్పాను కదా! 2 టైప్స్ ఆఫ్ క్యాషింగ్ ఉన్నాయి. వన్ ఈజ్ సింగిల్ రికార్డ్ క్యాషింగ్. రికార్డ్ స్పెసిఫిక్‌గా అవుతాయి క్యాషింగ్ ఈ 3. అండ్ ఇంకోటి సెట్ బేస్డ్ క్యాషింగ్. అదేమో ఎంటైర్ టేబుల్ అనమాట. ఎంటైర్ టేబుల్ పెట్టుకుంటే సెట్ బేస్డ్ క్యాషింగ్ అవుతుంది. అండ్ ఈ డేటా చూడాలనుకుంటే ఒకటి ట్రేస్ పార్సర్‌తో చూడొచ్చు, లేదా ఎస్‌క్యూఎల్ ప్రొఫైలర్‌తో చూడొచ్చు. ట్రేస్ పార్సర్‌లో అనుకోండి, మనం జనరల్‌గా అందులో జరుగుతున్న డేటాబేస్ కాల్స్ ఇన్ఫర్మేషన్ అంతా ట్రేస్ పార్సర్‌లో మనకి కనపడుతూ ఉంటుంది.
అప్పుడు అదేం చేస్తదంటే ఎప్పుడైతే ఒక సెలెక్ట్ స్టేట్‌మెంట్ రన్ అయ్యి డేటా తెచ్చుకుంటదో, నెక్స్ట్ టైమ్ అదే సెలెక్ట్ స్టేట్‌మెంట్ రన్ అయినప్పుడు అది డేటాబేస్‌కెళ్ళదనమాట. క్యాషీ నుంచే తీసేసుకుంటుంది. సో, డేటాబేస్ కాల్ అనేది ఉండదక్కడ. సో, ట్రేస్ పార్సర్‌లో అండ్ ఎస్‌క్యూఎల్ ప్రొఫైల్‌లో మనం అది ఐడెంటిఫై చేయొచ్చు. ఐడెంటిఫై చేసి సో, అది ఎట్లా అవుతుందని చూడొచ్చు. బట్ ఆ క్యాషీ మెమరీలో ఎగ్జాక్ట్‌గా ఏం ఇన్ఫర్మేషన్ ఉంది అనేది ఇప్పుడు ఈ టేబుల్ ఓపెన్ చేసి డేటా చూసినట్టు మనం అట్లా దాన్ని వెంటనే ఓపెన్ చేసి చూడడానికి పాసిబిలిటీ లేదనమాట. మెయిన్‌లీ దిస్ ఈజ్ అన్ ఇంటర్వ్యూ క్వెషన్ అండ్ మీకు ఈ కాన్సెప్ట్ క్లియర్‌గా అర్థమవ్వాలి. క్యాషీ అంటే ఏంటి? ఆహ్, అండ్ ఎన్ని టైప్స్ ఆఫ్ క్యాషీస్ ఉన్నాయి? ఈచ్ క్యాషీ ఏం చేస్తుంది? అనేది మీకు ఓవర్‌వ్యూ ఉండి దాన్ని క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ అండ్ ఈ క్యాషీ ప్రాపర్టీ గూడా మనం ఏంటంటే టేబుల్ గ్రూప్ బట్టి సెట్ చేసుకుంటాం. టేబుల్ గ్రూప్స్ మనకి ఇవన్నీ ఉన్నాయి కదా! ఇందులో ఏ ఏ గ్రూప్‌కి ఏ క్యాషీ లుకప్ ప్రాపర్టీ వాడాలి అనేది ఇన్ఫర్మేషన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ సీ దిస్ బ్లాగ్ ఆర్ డాక్యుమెంట్ వి హావ్ ద టేబుల్ గ్రూప్ టైప్స్. ఇక్కడ గ్రూప్ టైప్స్ ఉన్నాయి. ఏ గ్రూప్ దేనికి అని. మెయిన్ ఉంది. ఇది మాస్టర్ టేబుల్‌కి, మాస్టర్ డేటాకి అలాంటి వాటికి వాడతాము. ఒక స్టాటిక్ ఇన్ఫర్మేషను, బేస్ ఇన్ఫర్మేషన్ ఉన్నదానికి. మిస్‌లీనియస్ ఏమో మిస్‌లీనియస్ డేటా పెట్టుకోవడానికి. పారామీటర్ దాంట్లోనేమో మనకి ఈచ్ మాడ్యూల్‌కి పారామీటరు, సెటప్ ఇన్ఫర్మేషన్ ఇలాంటియన్నీ ఉంటాయి గదా! అలాంటియన్నీ పారామీటర్ టైప్ ఆఫ్ టేబుల్స్‌లో పెట్టుకుంటాం. ఇది టేబుల్ గ్రూప్స్ అన్నమాట. మనం సెలెక్ట్ చేసుకునే టేబుల్ గ్రూప్స్. అలానే ట్రాన్సాక్షన్ హెడరు, ట్రాన్సాక్షన్ లైన్స్ ఉన్నాయి. వర్క్‌షీట్ హెడరు, వర్క్‌షీట్ లైన్ ఉంది. అంటే ట్రాన్సాక్షన్స్‌కి సంబంధించిన హెడర్స్ ఉన్నాయనుకోండి. ఇప్పుడు కస్ట్ ఇన్వాయిస్, జెర్రర్ కస్ట్ ఇన్వాయిస్ ట్రాన్స్ ఇట్లా హెడర్ అండ్ లైన్స్ ఉన్నాయి. హెడర్ ఇన్ఫర్మేషన్ ట్రాన్సాక్షన్ హెడర్ అవుతుంది. లైన్స్ ఇన్ఫర్మేషన్ ఏమో ట్రాన్సాక్షన్ లైన్ అవుతుంది. అట్లా టేబుల్ గ్రూప్స్ ఉంటాయి. అండ్ ఈ ఈచ్ టేబుల్ గ్రూప్‌కి ఏ టైప్ ఆఫ్ క్యాష్ లుకప్ పెట్టాలనేది కూడా ఇన్ఫర్మేషన్ మనకి మైక్రోసాఫ్ట్ బ్లాగ్‌లో కనిపిస్తుంది. ఫర్ పారామీటర్స్ వి యూజ్ ఎంటర్ టేబుల్. గ్రూప్ అయితే ఫౌండ్ పెడతాం ఎక్కువ. మెయిన్ టేబుల్స్‌కి గూడా కస్ట్ టేబుల్, వెన్ టేబుల్ అలాంటి వాటికి. ట్రాన్సాక్షన్ టేబుల్స్ లైక్ కస్ట్ ట్రాన్స్, వెన్ ట్రాన్స్ ఇలాంటి వాటికేమో నాట్ ఇన్ టీటీఎస్ వాడతాము. వర్క్‌షీట్ హెడర్ అండ్ లైన్స్‌కి గూడా. అట్లా రిఫరెన్స్ టేబుల్స్ ఉంటాయి కొన్ని. ఇలా ఈ టైప్ ఆఫ్ టేబుల్ బట్టి మనం ఇది సెట్ చేసుకుంటాం అనమాట. బేస్డ్ ఆన్ దట్ ఇట్ రీడ్స్ దట్ క్యాషీ క్రియేట్స్ దట్ క్యాషీ మెమరీ అండ్ యూజెస్ దట్ క్యాషీ మెమరీ. So, just a quick overview of what we have discussed now. సో, కాషీ అనేది ఇట్స్ ఏ ర్యామ్ మెమరీ. ఇట్స్ ఏ టైప్ ఆఫ్ ర్యామ్ మెమరీ. అది ప్రాసెసర్‌కి దగ్గరగా ఉంటుంది. డేటాబేస్ కన్నా ప్రాసెసర్‌కి దగ్గరగా ఉంటుంది. సీపీయూకి దగ్గరగా ఉంటదనమాట. సో, సీపీయూయే కదా ప్రాసెసింగ్ చేసేది. సో, ప్రాసెసర్‌కి అది దగ్గరగా ఉండడం వల్ల దానికి చాలా ఫాస్ట్ యాక్సెస్ ఉంటుంది. క్విక్ యాక్సెస్. ఫాస్ట్‌గా డేటాని తీసుకొచ్చి చూపించగలుగుతుంది. దానివల్ల దాని పెర్ఫార్మెన్స్ బాగా పెరుగుతదనమాట. సో, కాషీ మెమరీ వాడుకోవడం వల్ల ఎవ్రీ టైమ్ డేటాబేస్‌కెళ్ళకుండా ఈ కాషీ మెమరీలోంచే అది తీసుకొని రీడ్ చేసి చూపించేస్తుంది. సో, రిట్రీవల్ చాలా స్పీడ్‌గా ఉంటుంది. అది 1 మినిట్ పడితే డేటాబేస్‌కెళ్ళి రావడం అట్లా కొన్ని లాక్స్ ఆఫ్ రికార్డ్స్‌కి ఇది జస్ట్ ఒక సెకండ్‌లో ఫాస్ట్‌గా చేసేసుకుంటుంది. ఒకటే టైప్ ఆఫ్ రికార్డ్ ఆల్రెడీ సేవ్ చేసి పెట్టుకునింది కాబట్టి క్విక్‌గా తెచ్చేసుకుంటుంది ఇన్ఫర్మేషన్. అండ్ అది మొత్తం ఈ క్యాషీ ప్రాపర్టీస్‌ని వాళ్ళు 2 పార్ట్స్‌కి డివైడ్ చేశారు. ఒకటేమో సింగిల్ రికార్డ్ క్యాషింగ్. ఇంకోటేమో సెట్ బేస్డ్ క్యాషింగ్. సింగిల్ రికార్డ్ క్యాషింగ్ అంటేనేమో మనం నాట్ ఇన్ టీసీపీఎస్, ఫౌండ్ అండ్ ఎంప్టీ ఈటితో సెట్ చేసుకుంటామనమాట. ఇవన్నీ ఏ రికార్డ్‌కి ఆ రికార్డ్ మీద బిహేవ్ చేస్తూ ఉంటాయి. అందుకే సింగిల్ రికార్డ్ క్యాషింగ్ అన్నారు. ఎంటైర్ టేబుల్‌నేమో సెట్ బేస్డ్ క్యాషింగ్ అన్నారు. అంటే మొత్తం డేటా అంతా ఒకేసారి టేబుల్‌లో ఉన్న డేటా మొత్తం క్యాషీ అయిపోతుంది. అందుకని సెట్ బేస్డ్ అన్నారనమాట. మొత్తం రికార్డ్ తీసేసుకుంటుంది. ఎంటైర్ డేటా తీసేస్తుంది. అయితే ఇందులో మనకి సెట్ బేస్డ్ క్యాషీనే మనము త్రూ కోడ్ గూడా యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ సీ దిస్ బ్లాగ్. ఆహ్, ఈ ఈ క్లాస్ ఉంది కదా! రికార్డ్ వ్యూ క్యాషీ అని. ఈ రికార్డ్ వ్యూ క్యాషీ యూజ్ చేసి వాళ్ళు సెట్ బేస్ క్యాషీ క్రియేట్ చేస్తారనమాట త్రూ కోడ్. ఇక్కడ క్లాస్‌ని ఇన్‌స్టాన్షియేట్ చేసి, దీనికి టేబుల్ బఫర్‌ని తను పాస్ చేసేస్తుంది. టేబుల్ బఫర్‌ని పాస్ చేసేసి డైరెక్ట్ మొత్తం రికార్డ్స్‌ని తను క్యాషీ చేసుకుంటున్నాడనమాట. సో, దిస్ ఈజ్ వన్ టైప్ అండ్ ఇంకోటేమో నాట్ ఇన్ టీటీఎస్ ఉంది గదా! నాట్ ఇన్ టీటీఎస్‌లోనేమో మనము డిస్కస్ చేసిందేంటి?
ఫస్ట్ ఏమో నన్ అంటే అసలు క్యాషీ మెమరీ యూజ్ చేయదు, ఎప్పుడు డేటాబేస్కి వెళ్ళి తెచ్చుకుంటుంది. నాట్ ఇన్ టీటీఎస్లోనేమో టీటీఎస్ బిగిన్ స్టార్ట్ అయిన తర్వాత ఫ్రెష్గా అది డేటాని తీసుకొచ్చి క్యాషీ మెమరీలో పెట్టుకుంటుంది. అక్కడి నుంచి ఎప్పుడు ఆ రికార్డ్ సెట్ చేయాలన్నా క్యాషీ మెమరీలోంచే తీస్తుంది అనమాట, డేటాబేస్కి వెళ్దు అనమాట. అండ్ ఫర్ అప్డేట్ స్టేట్మెంట్ కూడా ఇప్పుడు లేటెస్ట్ రికార్డ్నే తెచ్చుకుంటుంది. అండ్ టీటీఎస్ బిగిన్ టీటీఎస్ కమిట్ మధ్యన జరిగే సెకండ్ ఫర్ అప్డేట్ ఎప్పుడు క్యాషీ మెమరీ నుంచే రీడ్ చేసుకుంటుంది. ఫస్ట్ ఫర్ అప్డేట్ మాత్రం కంపల్సరీ డేటాబేస్కి వెళ్ళి తెచ్చుకుంటుంది. నెక్స్ట్ ఫౌండ్లోనేమో మనకి ఏదైనా సెలెక్ట్ స్టేట్మెంట్ జరిగిందనుకోండి ఒక పర్టికులర్ రికార్డ్ మీద, ఆ రికార్డ్ దొరికితే ఆ రికార్డ్ని తీసుకొచ్చి క్యాషీ మెమరీలో పెట్టుకుంటుంది. రికార్డ్ దొరకకపోతే ఆ ఇన్ఫర్మేషన్ మెయింటైన్ చేయదు. అది మెయిన్ డిఫరెన్స్ అనమాట ఫౌండ్ అండ్ ఎంటీకి. ఫౌండ్ అండ్ ఎంటీలో ఏం చేస్తుంది, ఇన్ కేస్ ఆ రికార్డ్ దొరకలేదు అనుకోండి, ఆ రికార్డ్ దొరకలేదనే ఇన్ఫర్మేషన్ అది క్యాషీ మెమరీలో పెట్టుకుంటుంది. సో దట్ నెక్స్ట్ టైం అది ఆ రికార్డ్ని సెర్చ్ చేసినప్పుడు ఈ రికార్డ్ లేదు అని క్యాషీ మెమరీ ఇమీడియట్గా చెప్పేస్తుంది. సో డేటాబేస్కి వెళ్ళాల్సిన పని లేదు. అది ఫౌండ్లో అయితే ఇట్ హ్యాస్ టు గో టు ద డేటాబేస్. సో డేటాబేస్ ట్రిప్స్ పెరుగుతాయి. సో ఫౌండ్ అండ్ ఎంటీలో తగ్గుతుంది అనమాట. ఎంటర్ టేబుల్లోనేమో మనకి ఎప్పుడైతే దాని మీద ఫస్ట్ సెలెక్ట్ జరుగుతుందో ఇమీడియట్గా అది డేటా అంతా తీసుకుని క్యాషీ చేసేసుకుంటుంది. ఇప్పుడు నాట్ ఇన్ టీటీఎస్కి మనకి ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది మైక్రోసాఫ్ట్ బ్లాగ్లో. ఫర్ ఎగ్జాంపుల్ సి కస్ట్ టేబుల్ ఉంది కదా, హియర్ ఈస్ క్లియర్లీ గివింగ్ దట్ the query looks for a record in the cache. If the record does not exist in the cache, the query accesses the database. క్యాషీలో దొరకకపోతే అప్పుడు డేటాబేస్కి వెళ్తుంది అనమాట. సో ఫస్ట్ క్యాషీ మెమరీయే వాడడానికి చూసుకుంటుంది, బికాస్ కస్టేబుల్కి ఆల్రెడీ క్యాషీ లుక్అప్ ప్రాపర్టీ సెట్ చేసి ఉంది. సో అక్కడి నుంచి రీడ్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. నాట్ ఇన్ టీటీఎస్ ఎప్పుడైతే ట్రాన్సాక్షన్ బిగిన్ అవుతుందో ద ట్రాన్సాక్షన్ స్టార్టెడ్, టీటీఎస్ బిగిన్ ఎప్పుడైతే పెడతామో ట్రాన్సాక్షన్ స్టార్ట్ అయిన తర్వాత దీనికి ముందు జరిగిన క్యాషీని అది వాడదు అనమాట. క్యాషీ ఈజ్ నాట్ యూజ్డ్. ద క్వెరీ యాక్సెస్ ద డేటాబేస్ అండ్ రికార్డ్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ ద క్యాషీ. సో అంతకు ముందున్న క్యాషీని వదిలేసి ఫ్రెష్గా క్వెరీ వెళ్ళి ఎగ్జిక్యూట్ అవుతుంది దీంతో. ఇక్కడ ఆల్రెడీ ఈ రికార్డ్ ఇక్కడ జరిగింది కదా, ఫెచ్ చేసుకుంది కదా, క్యాషీ మెమరీలోకి ఆల్రెడీ ఆ రికార్డ్ వచ్చింది కదా. కానీ ఈ క్యాష్ని యూజ్ చేసుకోకుండా, ఈ సెలెక్ట్ స్టేట్మెంట్తో వచ్చిన క్యాష్ని యూజ్ చేసుకోకుండా టీటీఎస్ బిగిన్ స్టార్ట్ అయిన తర్వాత అది ఫ్రెష్గా తెచ్చుకుంటుంది. మళ్ళీ తెచ్చుకుని అప్పుడు క్యాషీ మెమరీలో మళ్ళీ ప్లేస్ చేసుకుంటుంది అనమాట. ఆ తర్వాత దాని మీద జరిగే ప్రతి సెలెక్ట్ స్టేట్మెంట్ని అది క్యాషీలోంచి రీడ్ చేసుకుంటుంది. కానీ ఫర్ అప్డేట్ జరిగింది అనుకోండి, ద క్వెరీ యూజెస్ డేటాబేస్ బికాస్ ద ఫర్ అప్డేట్ కీవర్డ్ ఈజ్ యూజ్డ్. ఫర్ అప్డేట్ పెడితే మాత్రం డేటాబేస్కి వెళ్ళి తెచ్చుకుంటుంది. ఇప్పుడు ఇదేంటి నార్మల్ సెలెక్ట్ స్టేట్మెంట్, ఇదే సెలెక్ట్ స్టేట్మెంట్ మళ్ళీ రాసి ఉంటే కనుక దీని తర్వాత అది డేటాబేస్కి వెళ్ళకుండా క్యాషీ మెమరీలోంచి తీసుకునేది. ఇక్కడ ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ కొంచెం దగ్గరగా ఉన్నాయి. బట్ డిఫరెన్స్ ఏంటి అంటే ఫర్ అప్డేట్, ఫస్ట్ ఫర్ అప్డేట్, అది కూడా టీటీఎస్ బిగిన్ అయిన తర్వాత ఇది ఫస్ట్ ఫర్ అప్డేట్. సో ఈ ఫర్ అప్డేట్ దగ్గర అది డేటాబేస్కి వెళ్ళి ఫస్ట్ రికార్డ్ని తీసుకొచ్చి క్యాషీ మెమరీలో పెట్టుకుంటుంది. అయితే ఇప్పుడు ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ చూస్తే ఇదేంటి, సేమ్ లైక్ దిస్ సెలెక్ట్ స్టేట్మెంట్, రైట్? సో ఇది ఈ టీటీఎస్ బిగిన్ కమిట్ మధ్యలో ఇది సెకండ్ సెలెక్ట్ స్టేట్మెంట్. సో ఇక్కడ ఈ ఈ పర్టికులర్ దానికి అది ఇంకా డేటాబేస్కి వెళ్దనమాట. ద క్వెరీ యూజెస్ ద క్యాషీ నాట్ ద డేటాబేస్, బికాజ్ ఈ రికార్డ్ ఆల్రెడీ క్యాషీ అయిపోయింది కదా, ఇక్కడ అయిపోయింది. సో అందుకని అది ఇంకా ఆ క్యాషీ మెమరీలోంచే రీడ్ చేసుకుంటుంది. అండ్ ఫర్ అప్డేట్ కూడా సెకండ్ టైం జరిగింది అనుకోండి, సెలెక్ట్ ఫర్ అప్డేట్ కస్టేబుల్ వేర్ కస్టేబుల్ డాట్ అకౌంట్, ఇది సేమ్ ఫర్ అప్డేట్ దీనికి లాగే. అండ్ టీటీఎస్ బిగిన్లో ఇది సెకండ్ ఫర్ అప్డేట్. ఫస్ట్ ఫర్ అప్డేట్కి ఏం చేస్తుంది, డేటాబేస్కి వెళ్ళి రీడ్ చేసుకుని తెచ్చుకుంటుంది. బట్ దిస్ ఈస్ ద సెకండ్ ఫర్ అప్డేట్ స్టేట్మెంట్. సో ఈసారి ఏం చేస్తుంది అంటే డేటాబేస్కి వెళ్ళకుండా query uses the cache because the for update keyword was used previously. For update ఆల్రెడీ జరిగింది కదా, అప్పుడు డేటా తీసుకొచ్చి క్యాషీలో పెట్టుకుంది టీటీఎస్ బిగిన్ స్టార్ట్ అయిన తర్వాత. సో సెకండ్ ఫర్ అప్డేట్ అనేది ఆ క్యాషీ మెమరీలోంచి రీడ్ చేసుకుంటుంది అనమాట, మళ్ళీ డేటాబేస్కి వెళ్ళకుండా. అండ్ దెన్ ట్రాన్సాక్షన్ గాట్ కమిటెడ్. సో ఆ తర్వాత నుంచి మళ్ళీ నార్మల్ క్యాష్ యూజ్ చేసేసుకుంటుంది. ఇక్కడ ఇంతకుముందు జరిగిన క్యాష్ ఉంది కదా, అది వాడుకుంటూ ఉంటుంది అనమాట. నార్మల్ ఇంకా ఇక్కడ క్యాషీ జరిగిపోయింది కదా, సేమ్ అదే వాడుకుంటుంది. ఇట్లా నాట్ ఇన్ టీటీఎస్ టైప్ ఆఫ్ క్యాషీ యూజ్ అవుతుంది అనమాట. ఇది మనకి డైరెక్ట్గా విజువల్గా కనపడదు, బట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్ అండ్ రీడ్ ద డెఫినేషన్స్. మల్టిపుల్ బ్లాక్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూస్తే
డెఫినిషన్ వైజ్ ఇట్లా ఉంటుంది. Cache lookup is a table property and used for fast retrieval of data. ఫాస్ట్గా డేటా రిట్రీవ్ చేసుకోవడానికి వాడతారు. రేదర్ దాన్ ఫెచ్చింగ్ ద డేటా డైరెక్ట్లీ ఫ్రమ్ ద డేటాబేస్. ప్రతిసారి డేటాబేస్కి వెళ్లకుండా క్యాషీ మెమరీలోంచి రీడ్ చేసుకోవడం వల్ల స్పీడ్ పెరుగుతుంది. ఎందుకంటే ఇది ర్యామ్ మెమరీ, టైప్ ఆఫ్ ర్యామ్ మెమరీ అండ్ ప్రాసెసర్కి దగ్గరగా ఉంటుంది. అండ్ ఇందులో ఉన్న టైప్స్ ఏంటి? నన్ అంటే నో క్యాష్ ఈజ్ మెయింటైన్, అంటే ఇది అసలు క్యాషీ మెయింటైన్ చేయదు. ఇట్ ఈస్ యూస్డ్ వీక్ కాన్స్టెంట్ అప్డేషన్ ఆర్ వేర్ ఇట్స్ అన్యాక్సెప్టబుల్ టు రీడ్ అవుట్డేటెడ్ డేటా. ఇట్లా మనకి బాగా అప్డేషన్స్ ఉండి చాలా డేటా ఉన్నప్పుడు ఇట్లా నన్ పెట్టేసుకుంటాం అనమాట. క్యాషీ మెమరీ పెంచే పని లేకుండా నన్ పెట్టేస్తాం. నెక్స్ట్ ఎంటైర్ టేబుల్. ఎంటైర్ టేబుల్ అంటే ద ఫస్ట్ సెలెక్ట్ బ్రింగ్స్ ఎంటైర్ టేబుల్, ఆల్ ద రికార్డ్స్ అనమాట. ఒక రికార్డ్ కాకుండా అన్ని రికార్డ్స్ని తీసుకొచ్చి క్యాషీలో పెడుతుంది. ఫస్ట్ సెలెక్ట్ బ్రింగ్స్ ఎంటైర్ టేబుల్, ఆల్ రికార్డ్స్ ఇన్ ద క్యాషీ అండ్ దెన్ అదర్ సెలెక్ట్స్ ఫెచ్ డేటా ఫ్రమ్ ద క్యాషీ. సో ఫస్ట్ సెలెక్ట్ ఏమో అక్కడి నుంచి తెచ్చుకుంటాం, నెక్స్ట్ ఏమో క్యాషీ నుంచి రీడ్ చేసుకుంటుంది. అండ్ ఇన్సర్షన్, అప్డేషన్, డెలీషన్ జరిగినప్పుడు ఈ క్యాషీ ఫ్లష్ అవుట్ అయిపోతుంది. అండ్ దెన్ సెలెక్ట్ బ్రింగ్స్ ద ఎంటైర్ టేబుల్ ఇన్ ద క్యాషీ అగైన్. సో దట్ ఈస్ అబౌట్ ఎంటైర్ టేబుల్. నెక్స్ట్ ఫౌండ్. ఫౌండ్ ఏంటి? ఓన్లీ సక్సెస్ఫుల్ సెలెక్ట్స్ ఆర్ క్యాషియడ్. దేంతో అయితే రికార్డ్స్ దొరుకుతాయో వాటిని మాత్రం తీసుకొచ్చి క్యాషీలో పెట్టుకుంటుంది. అది దొరకని రికార్డ్స్ గురించి అది ఇన్ఫర్మేషన్ మెయింటైన్ చేయదనమాట. బట్ ఇఫ్ నాట్ ఫౌండ్ దెన్ ఇట్ విల్ ఫెచ్ ఫ్రమ్ ద డేటాబేస్ అండ్ స్టోర్ ఇన్ ద క్యాషీ. ఒకవేళ దొరకకపోతే డేటాబేస్కి వెళ్ళిపోతుంది అది. ఫౌండ్ అండ్ ఎంప్టీలోనేమో మనకి అది దొరకలేదనే ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుందన్నమాట. సో అది దానికి హెల్ప్ అవుతుంది. ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ఫౌండ్ ఏమో ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ స్టాటిక్ టేబుల్స్ వేర్ డేటా డోంట్ చేంజ్. ఫౌండ్ అండ్ ఎంప్టీ ఏమో ఇట్ స్టోర్స్ ఆల్ సెలెక్ట్స్. అది పాస్ అయినా పాస్ అవ్వకపోయినా, దొరికినా దొరకకపోయినా అన్ని సెలెక్ట్స్ని స్టోర్ చేసుకుంటుంది. వెదర్ ఇట్ హ్యాస్ డేటా ఆర్ నాట్ డేటా. సో ఫర్ అప్డేట్స్ ఇదేమో మామూలు డేటాబేస్కి వెళ్ళి మనకి లేటెస్ట్ రికార్డ్ తెచ్చుకుంటుంది కదా, ఆ ఇన్ఫర్మేషన్ ఇది. అండ్ దెన్ వీ హ్యావ్ అదర్ టైప్ యాజ్ వెర్ ఇస్ దిస్ నాట్ ఇన్ టీటెస్. నాట్ ఇన్ టీటెస్ ఏం చేస్తుంది? ఇట్ మెయింటైన్స్ క్యాషీ ఇన్సైడ్ ద ట్రాన్సాక్షన్. ఎప్పుడైతే టీటీఎస్ బిగిన్ స్టార్ట్ అవుతుందో దాని లోపల అది క్యాషీ మెయింటైన్ చేసుకుంటుంది అనమాట సెపరేట్గా. బయట ఉన్న క్యాషీని వాడకుండా లోపల సెపరేట్గా క్రియేట్ చేసుకుని దాన్నే మళ్ళీ మళ్ళీ యూజ్ చేసుకుంటుంది. ఇన్ ట్రాన్సాక్షన్ అవుట్ సైడ్ క్యాషీస్ ఆర్ నాట్ యూస్డ్. అండ్ సెలెక్ట్ బ్రింగ్స్ ఆల్ రికార్డ్స్ ఇన్ ద క్యాషీ ఫ్రమ్ ద డేటాబేస్. దెన్ ఫ్యూచర్ సెలెక్ట్ ఫెచ్ ద డేటా ఫ్రమ్ ద క్యాషీ ఇన్ ద ట్రాన్సాక్షన్. రికార్డ్ is select blocked, which ensures that the record cache will not be updated while transaction is active. అది రికార్డ్ని కూడా లాక్ చేసుకుంటుంది అనమాట, మళ్ళీ దాని మీద అప్డేషన్ ఏం జరగకుండా ట్రాన్సాక్షన్ యాక్టివ్గా ఉన్నప్పుడు టీటీఎస్ బిగిన్ టీటీఎస్ కమిట్. సో దిస్ ఈజ్ అబౌట్ ద డెఫినేషన్ ఆఫ్ క్యాషీ లుక్అప్ అండ్ టైప్స్ ఆఫ్ క్యాషీ లుక్అప్. అండ్ దిస్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. వీటి గురించి మీకు తెలియాలి. అండ్ ఏ ఏ బేస్డ్ ఆన్ ద టేబుల్ గ్రూప్ మనం ఇవి సెట్ చేసుకుంటాం. ఎప్పుడు ఏది సెట్ చేసుకుంటాం అనేది యూ కెన్ go through that table groups and types of caches, and based on that we will set up అన్నమాట. So go through these definitions and understand this concept, and read the document properly and get some understanding on this. This is a very important interview question. We'll see the next topics in the next session.